వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొంచెం వాయిస్ క్లారిటీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను బయట గ్రౌండ్లో ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈ వీడియో జీపీఓ అంటే మనకి గ్రామ పాలన ఆఫీసర్ ఉంది కదా, వీఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనం పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ అనేది ఆ పాత వీఆర్ఓలని తీసుకోనికి అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు గవర్నమెంట్. సో పాత వీఆర్ఓల పాత వీఆర్ఏల నుంచి ఎవరెవరికైతే డిగ్రీ ఉందో, లేదంటే ఎవరెవరికైతే ఇంటర్ ఉండి ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందో కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు తీసుకున్నారు. ఆ ముచ్చట మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే ఆ పాత వీఆర్ఓ వీఆర్ఏ నుంచి వచ్చిన అప్లికేషన్స్, అంటే మేము మళ్ళీ వీఆర్ఓ లెక్క కావాలి అనుకుంటున్నాం అనేటోళ్ళు మొత్తం ఎంతమంది అంటే 6,196. సో మీకు జూమ్ చేసి చూపిస్తే చూడండి, 6,196 టోటల్ అప్లికేషన్స్ వచ్చినాయి. సో డిస్టిక్ వైజ్ ఎంతమంది వచ్చిర్రు అనేది మీకు ఈ పీడిఎఫ్లో చూపిస్తాయి ఈ వీడియోలో. సో దీని ప్రకారం చూసుకుంటే మొత్తం మనకి ఇక రౌండ్ ఫిగర్ 11,000 పోస్టులు ఉన్నాయి. 11,000 పోస్టులు ఉన్నాయి. 11,000 పోస్టుల్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎన్ని పోస్టులు ఇస్తారని ఇక్కడనే అర్థమైపోతుంది. ఒకవేళ ఈ 6,196 మందికి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేలో ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఈ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టి అందులో ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు, వీఆర్ఓ లెక్క, జీపీఓ లెక్క. సో తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు 6,000 మంది మనకి ఎగ్జామ్ రాస్తే ఇందులో ఒక 1,000 మంది పక్కన పెట్టుకుంటే ఒక 5,000 మెంబర్స్ అయితే రానికి ఛాన్స్ ఉంది. రానికి ఛాన్స్ ఉంటే మొత్తం 11,000 వేకెన్సీలో ఒక 5,000 పాత వీఆర్ఓలు పాత వీఆర్ఏలు ఫిల్ చేసిన, ఇంకా మిగిలిన 6,000 వేకెన్సీస్ అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇస్తారు. సో మినిమం టు మినిమం ఒక 6,000 వేకెన్సీస్ కంటే పైననే మనకి వచ్చే ఛాన్స్ ఉంది, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది కూడా ఈ 2025లోనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది వీఆర్ఓది. ఇప్పుడు ఇలా ప్రాసెస్ ఇప్పుడు మేలో కంప్లీట్ అవుతుంది. వీళ్ళది ఎగ్జామ్ పెడతారు, తర్వాత వాళ్ళని ఎగ్జామ్ పెట్టి షార్ట్ లిస్ట్ చేసి తీసుకుంటారు. ఎంతమంది క్వాలిఫై అయితే అంతమంది పాత వీఆర్ఓలు పాత వీఆర్ఏలని వీఆర్ఓ పోస్టులకి తీసుకున్న తర్వాత మనకి మేలో తెలుస్తుంది. మేలో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతమంది వెళ్ళిరని తెలుస్తుంది. నేను నార్మల్గా చెప్తున్నాను, 6,000 చిల్లర అంటే ఒక 1,000 మంది పక్కన పెట్టినా కానీ, ఒక 5,000 మంది క్వాలిఫై అయినా కానీ నార్మల్గా ఇంకో 6,000 వేకెన్సీస్ అయితే రానికి ఛాన్స్ ఉంది. మనకి జూన్లో వస్తుందా, మే ఎండ్కి వస్తుందా, జూన్లో వస్తుందా, జూలైలో వస్తుందా చూడాలి. ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. మేబీ ఈ ఇయర్ ఎండ్ కన్నా పెట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లోనే పెట్టచ్చు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బెటర్, జీపీఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీఆర్ఓ నోటిఫికేషన్స్కి. సో నార్మల్గా మనకు మొత్తం 33 జిల్లాలలో ఏ జిల్లాల నుంచి ఎంతమంది పాత వీఆర్ఏలు పాత వీఆర్ఓలు అప్లికేషన్లు పెట్టుకున్నారు వీఆర్ఓ పోస్ట్కి. మొత్తం ఓవరాల్గా తెలంగాణ మొత్తం 6,000 మంది ఇంట్రెస్ట్ చూపించారు, మేము మళ్ళీ వీఆర్ఓ పోస్టులకు వస్తామా అని. సో 6,000 మంది చూపిస్తే మనకు మొత్తం 11,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, 5,000-6,000 పోస్టులు ఉన్నాయి. ఇక వీళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అవుతున్నారో అంతమందిని తీసుకొని మిగిలిన పోస్టులు ఇస్తారని చెప్పారు. సో ఇవి ఈ పీడిఎఫ్లో డిస్టిక్ వైజ్ చూసుకోండి. మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిసీవ్డ్, నేమ్ ఆఫ్ ద డిస్టిక్. కామారెడ్డిలో 473 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు వీఆర్ఓ జీపీఓ పోస్ట్కి మళ్ళీ రానికి. ఆ పాత వీఆర్ఏలు పాత వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నిజామాబాద్ నుంచి 404, రంగారెడ్డి 395 మంది, సంగారెడ్డి 338, నెక్స్ట్ ఖమ్మం 325, నల్గొండ 299, వరంగల్ 237, సూర్యాపేట్ 235 అండ్ 218, భద్రాద్రి కొత్తగూడెం 209, కరీంనగర్ మనకి సిద్దిపేటలో 186, వికారాబాద్ 183 అండ్ మహబూబ్ నగర్ 180, యాదాద్రి భువనగిరి 180, మంచిర్యాల్ 178, 172, జగిత్యాల్ మహబూబాబాద్ 172, 153, నాగర్ కర్నూల్, హనుమకొండ 142 అండ్ 139, జయశంకర్ భూపాల్పల్లి 138, నారాయణపేట్ నిర్మల్ వచ్చేసి 138, మెదక్ 136, 118 అప్లికేషన్, వనపర్తి పెద్దపల్లి 117, ఆదిలాబాద్ 109, జనగాం 109, జోగులాంబ గద్వాల్ 101 అండ్ 99, మేడ్చల్ మల్కాజ్గిరి, కొమురంభీం ఆసిఫాబాద్ 88 వచ్చింది అండ్ రాజన్న సిరిసిల్ల 78, లాస్ట్కి హైదరాబాదు. తక్కువ అప్లికేషన్లు వచ్చిన జిల్లా నాది రాజన్న సిరిసిల్ల జిల్లా. 78 మందే ఇంట్రెస్ట్ చూపించారు. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78 మంది పాత వీఆర్ఓలు పాత వీఆర్ఏలు అయితే ఉన్నారో వాళ్ళే అప్లికేషన్లు పెట్టుకున్నారు. సో ఈ 78 మందికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయితే వాళ్ళని తీసుకుంటారు. ఇక రిమైనింగ్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి ఫిల్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఈ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ తెలిస్తే మనకు ఐడియా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఇస్తారో డిస్టిక్ వైజ్, అందులో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్లలో మళ్ళీ రిజర్వేషన్ వైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీబీ మళ్ళీ బీసీడీ బీసీసీ అని మళ్ళీ అట్లా డివైడ్ చేస్తే మన కేటగిరీలో ఏమన్నా పోస్టులు ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు. బట్ పోస్టులు అయితే ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్ లాంటిది. గ్రూప్ 4 కూడా మనకి ఇంతే నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది గ్రూప్ 4 లాంటిది అనుకోవాలి, గ్రూప్ 4 వేకెన్సీ అనుకోవాలి. సో 5,000-6,000 ప్లస్ వస్తున్నాయి కాబట్టి బెటర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూనే ఉంటుంది. కంపల్సరీ మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ఉంటుంది. ఇది లేకుండా అయితే నోటిఫికేషన్ ఇయ్యరు. లాస్ట్ టైం వీఆర్ఓ నోటిఫికేషన్లో 2018-19 అప్పుడు మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంది. ఇప్పుడు కూడా కంపల్సరీ మ్యాథ్స్ రీజనింగ్ పెడతారు. ప్యాటర్న్ చేంజ్ చేస్తే చేయొచ్చేమో కానీ అది పెడతారు. అందుకే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీషు ఓకేనా, అర్థమెటిక్
ప్లస్ జనరల్ స్టడీస్ చదువుకోవాలి. అవన్నీ మనం ఒక గ్రూప్ 4 ఒక ఎస్ఐ ఆస్పిరెంట్ ఒక గ్రూప్ 4 ఆస్పిరెంట్కి అయితే సెట్ అవుతుంది మంచిగా, ఈ జాబ్కి హెల్ప్ అవుతుంది ఆ ప్రిపరేషన్. సో అంతే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఇంకేమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉంటే కూడా కింద కమెంట్ చేయండి. జస్ట్ ఇది ఒక పేపర్ వచ్చింది, ఇంత డిస్ట్రిక్ట్ నుంచి చిన్న అప్లికేషన్లు వచ్చినాయని. సో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పెడతారు అని న్యూస్ పేపర్లు ఇచ్చారు వాళ్ళకి. సో దాని గురించి ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే GPO నోటిఫికేషన్ గురించి కంపల్సరీ I will update you here in this YouTube channel. Okay, thank you so much for watching this till and I am signing off. This is your campus student.